సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్నటువంటి మన ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ అందరికీ కూడా మనకి యూపీఎస్సీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఈ సివిల్స్ సిలబస్లో రీసెంట్గా మనకి 2020-24 మధ్యలో ఏ సబ్జెక్ట్లో ఎంతవరకు వెయిటేజ్ అనేది చూసుకుంటే మనకి ఎన్విరాన్మెంట్ స్టడీస్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో 2020లో 23 క్వశ్చన్స్ వరకు వస్తే 21లో 27, సో 2022లో 21 అండ్ 2023లో 18 క్వశ్చన్స్ వస్తే సో 2024లో 16 వచ్చినాయి. ఓకే, సో ఆల్రెడీ ఎస్టర్డే వీడియోలో ఏం చేసామంటే 2025 పేపర్లో మాత్రమే ఏం జరిగింది అనేది మనం చెప్పుకున్నాం. బట్ ఈ పేపర్లో ఏంటంటే లాస్ట్ 4-5 ఇయర్స్గా సివిల్స్లో ఏ సబ్జెక్ట్కి ఎంత వెయిటేజ్ ఉన్నదన్నది మనం ఇక్కడ డిస్కషన్ చేస్తున్నాం. సో మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి సబ్జెక్ట్గా దేని పెట్టుకోవచ్చు అంటే ఏదైతే ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ రిలేటెడ్ కంటెంట్ ఉందో దాని నుంచి ఎక్కువగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అలాగే జాగ్రఫీ నుంచి చూసుకుంటే 2020లో 23 క్వశ్చన్స్ మాత్రం వస్తే 2021లో 14 క్వశ్చన్స్, 2022లో 21 క్వశ్చన్స్, సో 2020లో 18 క్వశ్చన్స్, అలాగే 2024లో 16 క్వశ్చన్స్ వచ్చాయి. సో 16 క్వశ్చన్స్ వరకు వచ్చాయంటే వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉందని చెప్పి మనం జాగ్రఫీకి చెప్పొచ్చు. అలాగే హిస్టరీ పరంగా చూసుకుంటే హిస్టరీ చూడండి, 2020లో 5 క్వశ్చన్స్ ఇచ్చాడు, కానీ 2021లో కూడా 5 వచ్చినాయి. బట్ 2022 నుంచి హిస్టరీకి చాలా వెయిటేజ్ పెరిగింది. సో 12 క్వశ్చన్స్, 15 క్వశ్చన్స్, 12 క్వశ్చన్స్, అగైన్ 2025లో కూడా 16 to 17 క్వశ్చన్స్ వరకు హిస్టరీ నుంచి రావడం జరిగింది. సో మనకు ఆల్రెడీ నెక్స్ట్ పాలిటీ అండ్ గవర్నెన్స్ చూసుకుంటే ఎప్పుడు కూడా పాలిటీ అంటే ఒక 20 మార్క్స్ ఖచ్చితంగా వచ్చే ఏరియాగా ఫస్ట్ నుంచి కూడా కన్సిస్టెంట్గానే ఉంది. చూడండి, 2020లో 20 మార్క్స్ వస్తే 2021లో 21 వచ్చినాయి, 2022లో 16 వచ్చినాయి, 2023లో 13 వచ్చినాయి, బట్ 2024లో 16 వచ్చినాయి. సో మీరు 2025లో ఏదైతే జరిగిందో అన్న దానికన్నా ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే బిఫోర్ దట్ ప్రీవియస్ ఇయర్స్లో ఏం జరిగింది అన్నది ఫోకస్ చేస్తేనే ఆ సబ్జెక్ట్కి సివిల్స్ ప్రిలిమ్స్ అనే దాంట్లో ఎంత వెయిటేజ్ ఉంటుంది అన్నది మనకు క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత చూడండి, మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఐఆర్ అంటాం కదా. సో ఐఆర్ అనేది ఎప్పుడు ఇంపార్టెన్స్ ఉందండి. చూడండి, 15, 16, 15, 18, 10, 16, అగైన్ 5 వచ్చింది 2024లో, మళ్ళీ 2025లో కూడా వెయిటేజ్ పెంచారు. సో ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్, బికాజ్ ఒక సివిల్ సర్వెంట్కి ఒక ఇంటర్నేషనల్ వ్యూ ఉండాలి. సో అందువల్ల ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేవి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్గా కొంచెం డెప్త్ తెలియాలి. నెక్స్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకుంటే కనుక 2020లో 3 మార్క్స్ వస్తే 2021లో 0 అండి, 2022లో 8 వచ్చినాయి, 2023లో 7 వచ్చినాయి, 2024లో 11 వచ్చినాయి. అగైన్ మళ్ళీ ఇవన్నీ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పేరు ఇక్కడ కనబడుతుంది, బట్ కరెంట్ అఫైర్స్ కలిపి చూసుకుంటే మనకి వెయిటేజ్ ఎక్కువ పెరిగిపోతుంది. నెక్స్ట్ తర్వాత చూసుకుంటే అదర్ సబ్జెక్ట్స్ అంటే లైక్ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అవార్డ్స్ కానీ, అలాగే మనకి స్పోర్ట్స్ రిలేటెడ్ కానీ ఇలాంటి విషయాలన్నింటిని కలిపి నియర్లీ 0.4025 ఇలా ఇస్తున్నాడు. బట్ ఈ ఇయర్ మార్చుకున్నాడు, 2025 కరెంట్ అఫైర్స్కి వెయిటేజ్ ఎక్కువ. సో ఇది ఏదైతే 2020-24 పేపర్స్ అన్నింటిలో కూడా గమనించుకుంటే మీరు రాసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్ లిస్ట్ ఏంటంటే ఫస్ట్ మీ ప్రిపరేషన్లో ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలి, మంచి స్కోర్ రావాలి అంటే ఇక్కడ ఏదైతే వెయిటేజ్ పరంగా చూసుకున్నారో హిస్టరీ అనేది ఎప్పుడు ఫస్ట్లో పెట్టుకోవాలి. మీరు హిస్టరీకి వెయిటేజ్ పెంచారు, పాలిటీకి ఎప్పుడు రెగ్యులర్గా వెయిటేజ్ ఇస్తున్నాడు, జాగ్రఫీకి రెగ్యులర్గా వెయిటేజ్ ఇస్తున్నాడు. సో పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఓకే, వీటితో పాటు ఎకానమీని కూడా మీరు ఇంపార్టెన్స్ తీసుకోవాలి మీరు. సో ఎకానమీకి కూడా ఇంపార్టెన్స్ తీసుకుని ఎకానమీకి రిలేటెడ్గా కూడా మనకు ఆల్రెడీ ఇక్కడ చూసాం కదండి. ఎకానమీకి చూడండి, మనకి గవర్నమెంట్ స్కీమ్స్ ప్లస్ ఎకానమీకి సంబంధించి చూసుకుంటే 11 and 11 తర్వాత 12 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో 2023లో 11 క్వశ్చన్స్ ఇచ్చాడు, బట్ 2024కి 19 క్వశ్చన్స్ తీసుకొచ్చాడు. సో సింపుల్ చెప్పాలంటే 4 సబ్జెక్టులను ఫోకస్ పెట్టాలండి. ఫస్ట్ జాగ్రఫీ, హిస్టరీ, ఈ రెండు కూడా కంబైన్డ్ సిలబస్లో చదవాలి. ఎందుకంటే పానిపట్టు ఎక్కడ జరిగిందంటే పానిపట్టు అనే ప్లేస్ ఎక్కడ ఉందో జాగ్రఫీలుగా మీకు ఒక ఐడియా ఉండాలి. ఆ వారు ఏ ఇయర్లో జరిగిందో హిస్టరీ ప్రకారం ఐడియా ఉండాలి. ఓకే, సో హర్యానా అని ఒక ఐడియా ఉండాలి. లైక్ అలా మనకి సబ్జెక్ట్ అనేది కూడా జాగ్రఫీ, హిస్టరీని ఒకలా, పాలిటీని కరెంట్ పాలిటీతోటి అండ్ ఎకానమీని కరెంట్ ఎకానమీతో టైప్ చేస్తూ చదువుకుంటూ రావాలి. ఈ 4 సబ్జెక్ట్స్లోనే ఇంచుమించుగా 420s 80 మార్క్స్ వరకు కనబడుతుంది. ఓకే, రిమైనింగ్ కరెంట్ అఫైర్స్ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ ఎస్పెషల్లీ 4తో పాటు 5వ సబ్జెక్ట్గా ఏం తీసుకోమంటానంటే నేను ఖచ్చితంగా ఎన్విరాన్మెంట్ అండ్ అగ్రికల్చర్ ఎకాలజీ అనే సబ్జెక్ట్ ఏదైతే ఉందో ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ కంటెంట్ అంతా కూడా ఇంపార్టెంట్. సో ఆ 5 సబ్జెక్ట్స్ 520s 100 మార్క్స్ స్ట్రైట్గా కనబడిపోతున్నాయి మనకి. ఓకేనా, సో అందువల్ల ఏంటంటే కరెంట్ అఫైర్స్ని కనెక్షన్ చేసుకుంటూనే ఇవన్నీ కూడా కవర్ చేయాలి. సో ఇది ప్రీవియస్ ఇయర్లో వచ్చినటువంటి మ్యాటర్.
బట్ మరి కట్ ఆఫ్లు చూసుకుంటే, అసలు కట్ ఆఫ్ చూసుకుంటే 2025లో కూడా పేపర్ చాలా హార్డ్ ఇచ్చాడు. సో చాలా గొప్ప ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి అనుకుని 2 years పాటు లాగిన్లు తీసుకుని ఆన్లైన్ లాగిన్లో వీడియోలు చూసిన వాళ్ళు చాలామంది క్వాలిఫై అవ్వలేదు. డైరెక్ట్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి వాళ్ళు కూడా క్వాలిఫై అవ్వలేదు. అంటే రీజన్ ఏం లేదు, ప్రిపరేషన్ అనేది మీరు చేసేది చాలా బాగుందన్న సాటిస్ఫాక్షన్ మీరు ఫీల్ అవ్వటం వల్ల ఉపయోగం ఉండదు. సో ఖచ్చితంగా ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అన్నీ చేసుకుంటూనే రీసెంట్ టైంలో బెటర్గా ఉన్నటువంటి పేపర్స్ని కొన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, లైక్ విజన్ ఐఏఎస్ యొక్క టెస్ట్ సిరీస్ చాలా బాగుంటుంది. లైక్ అలా కొన్ని టెస్ట్ సిరీస్లు ఉంటాయి కదా, ఇలాంటి టెస్ట్ సిరీస్లు రాస్తే మీ రియల్ స్టఫ్ ఏంటో మీకు తెలుస్తుంది. సో బట్ మెంటర్షిప్ ఖచ్చితంగా ఉండాలి ప్రతి స్టూడెంట్కి కూడా. ఇప్పుడు చాలామంది సీసాట్ వీక్ ఉన్నారు. సో సీసాట్ వీక్ ఉన్న వాళ్ళు సీసాట్ ఖచ్చితంగా దానికి 3 hours చెప్పే ఫ్యాకల్టీని ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ చూసుకుని వెళ్ళి దగ్గరుండి చెప్పించుకోవాలి ఆ సబ్జెక్ట్స్ని. ఎందుకంటే జస్ట్ 33% అవ్వచ్చు, 66 marks అయ్యి ఉండొచ్చు, కానీ అక్కడ కరెక్ట్గా అవ్వలేదు అనుకోండి ఉపయోగం లేదు. సో అందువల్ల ఏంటంటే మీరు ఎక్కడైతే వీక్ ఉన్నారో ఆ ఏరియాని బాగా ఫోకస్ చేయాలి. సరే, ఇక్కడ చూసుకుంటే 2024 ప్రిలిమ్స్లో జనరల్ కట్ ఆఫ్ చూసుకుంటే 87 marks వరకు ఉంది. తర్వాత చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ చూసుకుంటే 85 వరకు ఉంది. ఇంకా ఓబీసీ చూసుకుంటే 87 ఉంది. గమనించారా, జనరల్కి ఓబీసీకి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. కానీ ఈడబ్ల్యూఎస్కి ఒక అడ్వాంటేజ్ ఉంది. ఎవ్రీ ఇయర్ సివిల్స్ రిజల్ట్ రాగానే నాకు ఈడబ్ల్యూఎస్ నెట్వర్క్లో యావరేజ్గా ఒక 50 numbers 60 numbersకి జాబ్ వచ్చిన వాళ్ళ యొక్క డేటాబేస్ నాకు వస్తూ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ అంటే అప్పర్ క్యాస్ట్లో ఉన్న పూర్ స్టూడెంట్స్ యొక్క నెట్వర్క్ వల్ల. ఓకే, ఇక రిమైనింగ్ క్యాస్ట్లో చూసుకుంటే మనకి ఎస్సీ నుంచి 79 కట్ ఆఫ్ పెట్టడం జరిగింది, ఎస్టీకి 74 పెట్టాడు. సో ఇక్కడ ఓబీసీ వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేయాలంటే ఓసీ స్టూడెంట్స్ ఈక్వల్గా హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే ఓబీసీలో పాపులేషన్ బాగా పెరిగిపోయింది, అందువల్ల కట్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ వరకు అది. ఇంకా పీహెచ్కి చూసుకుంటే చూడండి, మనకి పీహెచ్కి దగ్గరగా 69 marks వరకు కూడా కట్ ఆఫ్ ఉంది. ఎక్కడి నుంచి అంటే 40 to 69. ఓకే, నెక్స్ట్ 2023లో చూసుకుంటే 75 marks మాత్రమే మన కట్ ఆఫ్ పెట్టడం జరిగింది. సో మీరు ఇక్కడ చిన్న విషయం గమనించాలి, వాడు 87 ఇలాంటి కట్ ఆఫ్లు పెడుతున్నాడంటే మీరు రాసేది ఒక 400 marksకి రాస్తున్నారు ఎగ్జామ్ అంటే మీరు 400 marksకి ఎగ్జామ్ రాస్తున్నారు. ఓకే, జిఎస్ అనేది మీరు ఒక 100 questions 200 marksకి రాస్తున్నారు అంటే కట్ ఆఫ్ ఎప్పుడు కూడా 87 మాత్రమే డిసైడ్ చేస్తున్నారంటే 80 అంటే పేపర్ ఎలా ఉంటుందనేది మీరు గెస్ చేయొచ్చు. సో ఆల్రెడీ మనకి గ్రూప్ 2 ప్రిలిమ్స్ కోచింగ్ మనం ఇచ్చినటువంటి స్టూడెంట్స్ చాలామంది ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యారు, మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యారు, మెయిన్స్ కూడా రాశారు. అది కేసులో ఉంది, ఇంకా దాని రిజల్ట్ ఇంకా అవుట్ అవ్వాలి. ప్రజెంట్ రాజమండ్రిలో టార్గెట్ స్టడీ సెంటర్ తప్ప రిమైనింగ్ ఏ ఇన్స్టిట్యూట్స్ కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 సివిల్స్ ఈ కంటెంట్ మీద లేదు. అన్నీ కూడా బ్యాంక్స్ ఇలాంటి రైల్వే ఇలాంటి ఎస్ఎస్సి వీటి మీద ఎక్కువగా ఉంది తప్ప సివిల్స్ కంటెంట్ సంబంధించినటువంటి కంటెంట్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోవడం అనేది జరుగుతుంది. అది నెక్స్ట్ ఏంటంటే దీనికోసమే చాలామంది ఏం చేయాల్సి వస్తుందంటే ఆన్లైన్ లాగిన్స్ తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఆన్లైన్ లాగిన్ తీసుకున్న తర్వాత మరి డైలీ ఒక 8 hours 10 hours కూర్చుని ఆన్లైన్లో వీడియోలు చూసి నోట్స్ రాసుకుని ఇదంతా చేసేంత టైం ఉంటే తప్ప సక్సెస్ రేట్ అనేది లేదు. సో అందుకని ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ రెండు కూడా ఉపయోగించుకోండి. మన హాస్టల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మార్నింగ్ 7 to 12 మధ్యలో సివిల్స్ కోచింగ్ ప్రాజెక్ట్ ఏదైతే సక్సెస్ఫుల్గా చేస్తున్నామో అది చేసుకుంటూ ప్రీవియస్ పేపర్లు అన్నీ చేసుకుంటూ వస్తున్నాం మనం. అండ్ టాపిక్స్ కూడా డెప్త్ నేర్చుకుంటూ వెళ్తున్నారు. దీని తర్వాత ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకుని చదువుకుని నైట్ వరకు కూడా చదువుకోవడం, తర్వాత రోజు మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్ మార్నింగ్ చేయటం. అండ్ ఆఫ్టర్నూన్ 12 o'clock నుంచి నైట్ 12 మధ్యలో మీకు ఆన్లైన్ లాగిన్స్ ఏవైతే ఇచ్చామో మనం అన్అకాడమీ అయినా ఏదైనా సరే మీరు అది ఫాలో అవుతూ చక్కగా హ్యాపీగా అవన్నీ ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రైల్వే వాళ్ళకి అలాగే ఈవినింగ్ 4 to 7 పెట్టాం. పాజిబుల్ ఉంటే 4 to 7 బ్యాచ్ వాళ్ళు 4 to 7 అటెండ్ అవుతూ మార్నింగ్ సివిల్స్ బ్యాచెస్ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. బికాజ్ హిస్టరీ ఆల్రెడీ డెప్త్ ఆల్రెడీ చెప్పుకోవడం మొదలుపెట్టాం, క్వాలిటీ కూడా డెప్త్ జరుగుతుంది. సో లక్ష్మీకాంత్ బుక్ ఖచ్చితంగా ఉండాలి మీ దగ్గర. ఓకే, సరే నెక్స్ట్ వన్ చూద్దామండి. రిమైనింగ్ ఇయర్స్లో కూడా ఇంచుమించు కట్ ఆఫ్ అలాగే ఉంది. బట్ ఇంకా రిమైనింగ్ ఇయర్స్ కట్ ఆఫ్ గురించి మీరు చూడడం కూడా టైం వేస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే నియర్లీ ఈ ఇయర్ కట్ ఆఫ్ అర్థమైంది కదా మీకు, యావరేజ్గా 2024 and 25 కట్ ఆఫ్. సో 86+, 87+, 90 అలా ఉంటుందన్న విషయం అర్థం అవ్వాలి. అక్కడ వరకు అర్థమైతే చాలు. సో నెక్స్ట్ చూసుకుంటే కింద మనం చూద్దాం. 2024 ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్ ఇచ్చాడు, అది ఎలాగో మీకు అర్థమైంది, ఇప్పుడే చెప్పుకున్నాం కదా. నెక్స్ట్ మెయిన్స్కి సంబంధించిన కట్ ఆఫ్ చూసుకుంటే సో 2024 ఇది మనకి. సో 729, 696, ఓబీసీకి వచ్చేసరికి 702, ఎస్సీకి వచ్చేసరికి 685, ఎస్టీ వచ్చేసరికి 684. సో ఇది మనకి 1750కి పెట్టిన కట్ ఆఫ్. 1750కి అందరూ కూడా ఎక్కడున్నారు, నియర్లీ 729 దగ్గర ఉన్నారు. ఓకే, పైన 200 మార్క్స్కి ఏదైతే ఉందో ఆ జిఎస్ అనే దానిలో సీసెట్ అనేది జస్ట్ క్వాలిఫై పేపర్లో తీసేయచ్చు మనం. సో ఈ 200 మార్క్స్కి 87, 90 దగ్గర ఉంటున్నారు.
అంటే 50% ఆఫ్ ద టాపిక్, అంటే 50% ఆఫ్ ద సబ్జెక్ట్ని 2 years 3 years కాదు, మెయిన్స్ అటెంప్ట్ చేసిన వాళ్ళు, ఇంటర్వ్యూ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా రీచ్ అవ్వలేని విధంగా సివిల్స్ పేపర్ ఇస్తున్నారు. కాబట్టి సివిల్స్కి ప్రిపరేషన్ ఎంత బాగా చేయాలన్నది ఫ్రెషర్స్ అర్థం చేసుకోవాలి. మీరు ఇప్పుడు రీసెంట్గా ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, ఈ ఇయర్ వచ్చిన వాళ్ళు ఆల్మోస్ట్ అందరూ ఫ్రెషర్స్ ఉన్నారు మన నెట్వర్క్లో. సో ఆల్రెడీ మెయిన్స్ అయిపోయి క్రాక్ చేసినా కూడా ఇంటర్వ్యూలో బ్యాక్ వచ్చిన వాళ్ళు చాలామంది మళ్ళీ సివిల్స్ ప్రిపరేషన్ ఉంటారు. లాస్ట్ ఇయర్ 2025 రిజల్ట్ చూసుకుంటే మనకి ఎవరైతే విన్నర్ ఉన్నారో ఆమె 5th అటెంప్ట్, చివరి అటెంప్ట్లో అవ్వారు ఆవిడకి. ఓకే, సరే ఇక్కడ వరకు ఇది చూసారు, మీకు అర్థమై ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మీకు ఎంటైర్ ఫైనల్ కట్ ఆఫ్ చూసుకుంటే ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి 275 మార్క్స్ ప్లస్ మెయిన్స్లో వచ్చిన 1750 టోటల్, ఈ రెండింటిని యాడ్ చేసుకుని 2025 మార్క్స్. మన ఇయర్ ఏదైతే ఉందో ఆ ఇయర్లోనే 2025 మార్క్స్. ఆ 2025కి జనరల్లో 947, 917. సో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, 1000 లోపు ఉంది. బట్ ఓసీ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2026లో మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ క్రాక్ చేసి బయటకు వచ్చేసరికి జాబ్ కొట్టాలి అంటే మీరు ఫిక్స్ అయిపోవాల్సింది ఏంటంటే 1000 అబవ్ పెట్టుకోండి. పేపర్ ఇంచుమించు ఇదే హార్డ్నెస్ ఉంటుంది కాబట్టి 1000 అబవ్ పెట్టుకోవాలన్నమాట. సో విత్ ఇంటర్వ్యూ 1000 అబవ్ ఉండేలా చూసుకోవాలి మీరు. సో మెయిన్స్లోనే 1000 పెట్టుకునేంత టార్గెట్తో పని చేస్తే ఇంకా మంచిది. ఓకే, ఎనీవేస్ ఇక్కడ చూద్దాం మనం. జనరల్ వాళ్ళకి 947, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 917, ఓబీసీ చూసుకుంటే మనకి 910, ఎస్సీ చూస్తే 880, ఎస్టీకి 884. ఓకే, సో రిజర్వేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే ఎస్టీకి 884 వస్తే జాబ్ వచ్చేస్తుంది, ఓసీలో 947 వస్తే జాబ్ వస్తుంది. సో సేమ్ పేపర్ బట్ స్కోర్ మాత్రం ఇంత డిఫరెన్స్ ఉన్నా కూడా రిజర్వేషన్ ఉంటే కనుక జాబ్ వస్తుంది. ఓసీకి అయితే ఆ స్కోర్ వస్తే తప్ప జాబ్ రాదు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సేమ్ పేపర్, సేమ్ ఫ్యాకల్టీస్, సేమ్ లాగిన్స్, సేమ్ అకాడమిక్స్ బుక్స్, కాంపిటేటివ్ సంబంధించిన మీరు కొనుక్కునే బుక్స్ ఏవైతే ఉన్నాయో రెఫరెన్స్ బుక్స్ అన్నీ సేమ్. అయినా కూడా ఇంత కట్ ఆఫ్ వేరియేషన్ ఉందంటే ఓసీ రిజర్వేషన్ లేనటువంటి స్టూడెంట్స్ చాలా హార్డ్ వర్క్ చేయాలి. అట్ ది సేమ్ టైం రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్, మీకున్న రిజర్వేషన్ ఉన్నటువంటి స్టూడెంట్స్ నుంచి చాలా కాంపిటీషన్ ఉంది. ఎస్సీలో పాపులేషన్ పెరిగింది, బీసీలో పాపులేషన్ పెరిగింది. సో సేమ్ క్యాస్ట్లో పాపులేషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ కూడా కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఆ కాంపిటీషన్ నుంచి వచ్చి మీరు ఒక జాబ్ కొట్టాలి అంటే చిన్న విషయం కాదు కదా. సో అందువల్ల ఏంటంటే మీకు మీ కమ్యూనిటీలో ఉన్నటువంటి కాంపిటీషనే మెయిన్ పాయింట్. సో అలా మీరు ఎవరైతే రిజర్వేషన్స్ని పక్కన పెట్టి మెరిట్లో జాబ్ కొడతారో వాళ్ళు చాలా గ్రేట్ క్యాండిడేట్స్. సో అందువల్ల ఏంటంటే సివిల్స్ ప్రిలిమ్స్ మెయిన్స్ ప్రిపరేషన్లో బాగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సో డెప్త్, క్వాలిటీ అనేది, కంటెంట్ అనేది బాగా చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఫెస్టివల్స్ అనే పాయింట్ ఇది ఉంది కదా, ఇది జనరల్ స్టడీస్కి సంబంధించిన 103 టెస్ట్ సిరీస్ జరుగుతుంది. అందులో ఆల్రెడీ 15వ టెస్ట్ ఆల్రెడీ ఫినిష్ అయిపోయి 16వ టెస్ట్ కూడా అప్లోడ్ చేసాం. ఇది 17వ టెస్ట్. సో ఫెస్టివల్, డ్యాన్సెస్, ఆర్ట్ అండ్ కల్చర్లోకి వస్తుంది. ఇది సివిల్స్ ప్రిలిమ్స్ రాసే వాళ్ళందరికీ ఈ 103 జీకే వీడియోస్ ఏవైతే నా సిరీస్ యూట్యూబ్లో అప్లోడ్ అవుతున్నాయో ఇవన్నీ కూడా డెప్త్గా, వాల్యుబుల్గా ఉపయోగపడతాయి. సో ఇవన్నీ కూడా కంప్లీట్ ఉపయోగించుకోండి. సో సోషల్ మీడియాలో ఎస్పెషల్లీ యూట్యూబ్లో ప్రతి సబ్జెక్ట్ మీద 200-300 వీడియోస్ ఉన్నాయి. సో ఎస్పెషల్లీ నార్త్ పీపుల్ చేసినటువంటి ఇంగ్లీష్ మీడియం వీడియోస్, ఎన్సీఆర్టీ బేస్డ్ వీడియోస్ చాలా ఉన్నాయి. బట్ ఎక్కడికి కోచింగ్కి వెళ్ళకుండా యూట్యూబ్లో చూస్తూ ప్రిపేర్ అవుతున్నాను అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఏం చేస్తారంటే రాజమండ్రిలో ఉన్నటువంటి టార్గెట్ స్టడీ సెంటర్ని కాంటాక్ట్ చేయండి. చేస్తే మీకు యూపీఎస్సీకి ఉపయోగపడే 90% ఆఫ్ మెటీరియల్స్ కానీ, పాసిబుల్ ఉంటే లాగిన్స్, కొన్ని ఫ్రీ లాగిన్స్ ఉండొచ్చు, అవి కానీ ఇలాంటి ఫేవర్ చేస్తూ ఉంటారు. సో ఓన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఎవరికైనా సరే మనం అది చేస్తాం. అలాగే హాస్టల్ ఫెసిలిటీ కూడా, ఫుడ్ అండ్ అకామిడేషన్ అండ్ సివిల్స్ కోచింగ్ మొత్తం కలిపి 5000. అంటే మీకు హాస్టల్ ఫెసిలిటీయే బయట రాజమండ్రిలో 4500 ఉంది. బట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చేసే వాళ్ళకి సపోర్ట్ అండ్ ఫేవర్ చేసే ఉద్దేశంతో జస్ట్ 5K ఎవరైతే పే చేస్తున్నారో ఎవ్రీ మంత్ వాళ్ళకి కోచింగ్ ప్లస్ దాంతోపాటు హాస్టల్, ఈ రెండు కూడా ఇస్తున్నాం. పక్కనే స్టడీ హాల్ కూడా ఉంది. సో యాక్చువల్లీ మీరు స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవచ్చు, రూమ్లో ఉండి మీ హాస్టల్లో ఉండి కూడా చదువుకోవచ్చు. దాంతోపాటు ఇక్కడ క్లాసెస్కి అటెండ్ అవి టెస్ట్ సిరీస్లో రాస్తుండొచ్చు. సో యాక్చువల్లీ ఒక 3 months 4 months కాదు, నియర్లీ ఇప్పటి నుంచి మొదలు పెట్టారు అంటే ఇంటర్వ్యూ క్రాక్ చేసే వరకు కూడా కంప్లీట్ లాంగ్ జర్నీ పడుతుంది. అంటే 2027 ఫిబ్రవరి, మార్చి వరకు పరిగెట్టాలి మీరు. 2025 నవంబర్లో మాట్లాడుకుంటున్నాం మనం. సో దట్స్ వై మీరు కంప్లీట్ చేసుకోండి. సో మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి అడ్రస్ కానీ,
ఇవన్నీ కూడా డీటెయిల్స్ అని మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఆల్రెడీ కంప్లీట్ ఇప్పుడు మనం చెప్పుకున్నదే ఇంచుమించు ఏ సబ్జెక్ట్ నుంచి ఎలా కోచింగ్స్ వస్తున్నాయి ఏంటని దానికి సంబంధించినటువంటి కంటెంట్. ఓకే, సో మన ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ని మీరు ఫాలో అవ్వచ్చు కంప్లీట్. అలాగే ఎవరైతే ఆన్లైన్ కోచింగ్ ప్రిపరేషన్ తీసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి మనం కంప్లీట్ పీడిఎఫ్ సర్వీస్ ఇస్తున్నాం. సో టాపిక్ వైజ్ పీడిఎఫ్ వస్తుంది, ఆ పీడిఎఫ్ రిలేటెడ్గానే మీకు ఆ ప్రింట్ తీసుకుని కూడా మీరు అది చదువుకోవచ్చు. సో టెలిగ్రామ్లో యాడ్ అవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు, సో ఈ 3 పీడిఎఫ్లు ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ 3 పీడిఎఫ్స్ కూడా టెస్ట్ 17th సంబంధించినటువంటి పీడిఎఫ్స్. సో ఆ పీడిఎఫ్లు చదువుకున్నాక టెస్ట్ 17th మీరు అటెండ్ అవ్వి యూట్యూబ్లో ఎలాగో మనది ఎక్స్ప్లెనేషన్ వీడియో వస్తుంది, మనకి ఆ ఎక్స్ప్లెనేషన్ వీడియో చూసుకోవచ్చు. అలాగే ప్రిలిమ్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఆల్రెడీ పెట్టడం జరిగింది, అది చూడండి. ఇప్పుడు మనం ఈ వీడియోలో కట్ ఆఫ్ చెప్పుకున్నాం. అలాగే 7 to 12 ఎవ్రీడే కూడా 7 to 12 మధ్యలో సివిల్స్ ప్రిలిమ్స్ బ్యాచ్ వాళ్ళకి క్లాసెస్ జరుగుతాయి. 7 to 9:30 జిఎస్ జరిగితే 9:32 ఆన్వర్డ్స్ సీసాట్కి సంబంధించిన చెప్పే ఆలోచన ఉంది. ఈ బ్యాచ్లో అదర్ స్టూడెంట్స్ కూడా కూర్చుంటుంటారు, ఎందుకంటే అథమెటిక్ రీజనింగ్ కామన్ సిలబస్ ఉంటుంది కాబట్టి. అండ్ ఒక బుక్ రిలీజ్ చేసాం మనం ఆల్రెడీ హూయిజుకి సంబంధించి, కంప్లీట్ హూయిజు డేటాబేస్ అనేది ఇది ఫ్రీ పీడిఎఫ్ పంపిస్తున్నాం. మీరు ఇక్కడ ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదండి, ఇటు కాంటాక్ట్ చేయండి, కాంటాక్ట్ చేస్తే ఫ్రీ పీడిఎఫ్ వస్తుంది. సో ఎవ్రీ మంత్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ కొత్త సీజే వచ్చారు మనకి సూర్యకాంత్, సో ఆయన 53rd సీజే అని చెప్పుకుంటున్నాం. సో అలా అప్డేషన్స్ ఉంటాయి, అప్డేషన్స్ అన్నీ వస్తాయి. అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యేవాళ్ళు యూపీఎస్సీ ప్రిపరేషన్లోనే ఉండండి, బట్ అదర్ నోటిఫికేషన్స్ ఏవైనా వస్తే అప్లికేషన్ పెట్టి పక్కన పడేసేయండి. ప్రిపేర్ అవ్వమని నేను చెప్పట్లేదు. మీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత ఏమైనా టైం ఉంది అనుకోండి, మెయిన్స్కి ప్రిపేర్ అయ్యే టైమే ఉంటుంది తప్ప అదర్ ఎగ్జామ్స్ రాసే టైం అయితే ఉండదు. ఒకవేళ ప్రిలిమ్స్ ఇంచుమించు మీకు లేట్ అయింది అనుకోండి, లైక్ ఇప్పుడు మీకు May 26th మీరు ఎగ్జామ్ రాస్తే June 11th కల్లా రిజల్ట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ వీడియోలో మెయిన్ పాయింట్ మీకు, మీరు May 26th ఎగ్జామ్ రాస్తే June 11th కల్లా మీకు ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చేస్తుంది. అంటే మీరు టైం వేస్ట్ చేసుకోకల్లా జూన్ తర్వాత మెయిన్స్ ప్రిపేర్ అవ్వాల్సి వస్తే మెయిన్స్ ప్రిపరేషన్లోకి వెళ్ళిపోవచ్చు. లేదు అంటే కనుక ఏదైనా ప్రాబ్లం అయిందంటే వెంటనే ఏపీలో వచ్చిన ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నా అండ్ సెంటర్లో ఉన్న ఎగ్జామ్స్ ఏవైనా ఉన్నా కవర్ చేయొచ్చు. అండ్ ఎన్టీపీసీ ఇలాంటివి అప్లికేషన్ పెట్టుకోవడం వల్ల నష్టం ఏం లేదు. మీ అదృష్టం కొద్ది పోస్ట్ పోన్ అయింది అనుకోండి, ఎన్టీపీసీ లేట్ అవుతుంది అనుకోండి, మీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత అది ఎన్టీపీసీ కూడా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. సో ఇది మనకు 16th టాపిక్ ఇది. సో మన హాస్టల్ ఫెసిలిటీస్ అండ్ అడ్వర్టైజ్మెంట్ అది. సో మన స్టూడెంట్స్ ఆల్రెడీ ఎవరైతే ఓల్డ్ స్టూడెంట్స్ అండ్ ప్రజెంట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి కంటెంట్ ఇది. మీకు హాస్టల్ ఫెసిలిటీ చెప్పాం కదండి, ఇది 3,300 ఆఫర్ ఎవరికి ఇస్తున్నామంటే ఎవరైతే ఆర్ట్స్ కాలేజీలో చదువుకుంటున్నారో ఇలా మన ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నవాళ్ళు, ఇది మెయిన్. సరే, ఇక్కడ మనం మెయిన్ పాయింట్ ఇక్కడ వరకు ఎందుకు వచ్చామంటే మనకి యూట్యూబ్లో ఆల్రెడీ 16th టెస్ట్ పెట్టాం కదండి, ఆ 16th టెస్ట్ అనేది ఇక్కడ మీకు కనపడుతుంది. సో 16th టెస్ట్ వరకు అయిపోయింది, 17th అప్లోడింగ్ జరుగుతుంది. 16th చూసుకుంటే అవార్డ్ దీని ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అండ్ మీకు మన యూట్యూబ్లో కంప్లీట్ వీటికి సంబంధించిన ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఆ ప్లేలిస్ట్లో ఇచ్చినటువంటి టోటల్ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ రిలేటెడ్గా కంప్లీట్ అన్నీ కూడా చూసుకోండి. సో ఇవన్నీ కూడా ప్లేలిస్ట్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీసెస్ కంప్లీట్ అన్నీ మొత్తం చూసుకోండి. అలాగే బేసిక్ క్లాసెస్ ఎవరైతే కొత్తగా ప్రిపరేషన్ మొదలుపెట్టారో, కోచింగ్ సంబంధించినటువంటి కాంపిటేటివ్ ప్రిపరేషన్ మొదలుపెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ ప్లేలిస్ట్లో బేసిక్ క్లాసెస్ వీడియోస్ ఉంటాయి, హిస్టరీ కానీ, ఎకానమీ కానీ, జాగ్రఫీ కానీ. అండ్ ఇక్కడ చూసుకుంటేనేమో ఇవి కంప్లీట్ మనకి మీకు చెప్తున్నటువంటి టెస్ట్ సిరీస్. సో 1 నుంచి కంటిన్యూస్గా 16 వరకు కంటిన్యూషన్ చేసాము. మధ్యలో 103 కూడా అప్లోడ్ చేసాం మనం. ఎందుకు అప్లోడ్ చేసాము కూడా టెస్ట్ జరుగుతుంది. 103 ఎందుకు అప్లోడ్ చేసామంటే టోటల్గా 103 టెస్ట్ ఉంటాయన్న క్లారిటీ ఆన్లైన్ కోచింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇచ్చేందుకు. ప్రజెంట్ ఆన్లైన్ ఫీజు మనం ఎంత పెట్టామంటే జస్ట్ 3,000 పెట్టాం. సో లాగిన్ వస్తుంది మీకు, ఆ లాగిన్లో అన్ని వీడియోల యొక్క క్లాసెస్ ఉంటాయి. అండ్ దాంతోపాటు టెస్ట్ సిరీస్కి సంబంధించి ఇంకొక లాగిన్ వస్తుంది, అది ఫ్రీ లాగిన్. ఈ రెండింటితో పాటు ఎవ్రీడే కూడా టాపిక్ వైజ్ పీడిఎఫ్ వస్తుంది. సో మేము పంపించిన పీడిఎఫ్ ప్రింట్ తీసుకుని చదువుకుని ఏదైతే టెస్ట్ పంపుతున్నామో దానికి అటెండ్ అవ్వి ఎక్స్ప్లెనేషన్ చూస్తూ ఉంటే ఒక టెస్ట్ సిరీస్ని కంటిన్యూషన్గా వెళ్ళిపోతుంది. ఇంకా మరి కంటెంట్ కావాలి కదా, ఎలా అంటే కంటెంట్కి ఆల్రెడీ కంటెంట్ ఉన్నటువంటి వీడియోస్తో ఉన్నటువంటి లాగిన్ ఎలాగో ఫ్రీగా ఇస్తున్నాం మనం. సో అది కూడా హ్యాపీగా ఉపయోగించుకోవచ్చు. దీంతోపాటు సివిల్స్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రస్తుతానికైతే ప్రిలిమ్స్ రిలేటెడ్ వీడియోస్తో లాగిన్ అవ్వడం గురించి చూస్తున్నాం. ఆల్రెడీ లాగిన్స్ మీకు తెలుసు 10,000 పైనే ఉన్నాయి బయట ఆన్లైన్ లాగిన్స్. సో ఆ లాగిన్స్ అనేవి పూర్తి స్థాయిలో ఉపయోగపడవచ్చు, నో ప్రాబ్లం. బట్ మీ సెల్ఫ్ ప్రిపరేషనే ఎక్కువ, ఏది ఎక్కడి నుంచి ఫాలో అవునా కూడా. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఈ బుక్ అనేది ఏదైతే ఉందో 55 pages ఉన్న ఈ బుక్ మనది 100% కంప్లీట్
కంప్లీట్ మీకు చెప్పిన హూ ఈజ్ హూ అనే టాపిక్ ఇది. సో ఇంటర్నేషనల్ హెడ్స్తో సహా అన్నీ ఉంటాయి. ఓకే సో ఇలా ప్రిపరేషన్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్.